ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులందరూ చాలా వరకు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినా సరే ప్రభుత్వం చేసిన తప్పుల మీదనే పోరాడుతా అంటూ ముందరకు వచ్చిన అంబటి రాంబాబు ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఏమంటున్నారంటే ఆయన మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఏమైనా జరుగుతున్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతాయి. మానవ తప్పిదాల వల్ల జరిగే ఆకృత్యాలన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతాయి, అది ఆయన లెగ్ మహిమ అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. మరి వాటిని ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు మాట్లాడితే పరిగణలోకి తీసుకోవాలి అని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే అంతకన్నా దౌర్భాగ్యుడు ఇంకెవరూ లేరు. వైసీపీ పార్టీలో వీళ్ళందరూ కలిసే 11 సీట్లు వచ్చేటట్టు ఈ రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేశారు. ఇలాంటి వాళ్ళందరూ కలిసి అంబటి రాంబాబు, రోజా, అనిల్ యాదవ్, అలాగే సజ్జల, ఇలా చెప్పుకుంటూ పోతే కొడాలి నాని, మొత్తం నాయకులందరూ ఏమైతే మంత్రి పదవులు చేశారో అందరూ కూడా భ్రష్టు పట్టించి, వ్యవస్థను భ్రష్టు పట్టించి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి 11 సీట్ల పరిమితమయ్యారు. వీళ్ళందరూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు, 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అని చెప్పి పునరాలోచించుకోవాలి. ఏదైనా ఒక పొరపాటు జరిగితే వెనక్కి తిరిగి చూసుకొని మళ్ళీ ఆ పొరపాటుని సర్దిద్దుకుంటారు ఎవరైనా సరే, తెలివిగల వాళ్ళు అయితే. కానీ వీళ్ళు ఊరకుక్కలు, వీళ్ళకి మొరగటం తప్ప వెనక్కి తిరిగి ఆలోచించుకునే ఆలోచన అసలు లేదు వీళ్ళు. అందుకే మళ్ళా కూడా ఇప్పుడు వాళ్ళ తప్పులు వాళ్ళ బొక్కలు అన్నీ 5 ఏళ్ళు కప్పిపుచ్చుకొని ఇవాళ వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి 8 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏమైతే మీరు ఎగతాళి చేశారో సూపర్ 6 అమలు చేయలేదని అవి కూడా పెన్షన్ దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి ఒక్కొక్కటిగా ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీరు కుక్కలు చింపిన విస్తర చేశారు, అంత అప్పుల పాలు చేశారు. అవన్నీ పూడ్చుకొని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఇవాళ మీరు ఎన్ని చెప్పినా ఏమన్నా రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. మీరు వెళ్ళండి, మీడియా పరంగా పల్లెల్లోకి వెళ్ళండి, జనాల్లోకి వెళ్ళండి, మహిళల్లోకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఏమైతే హామీలు ఇచ్చారో అవి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, మహిళలకు రక్షణ ఉంది. ఇవాళ అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగున్నారు అని చెప్పని అనుకుంటున్నారు. ఇక ఇందులో ఈ అంబటి రాంబాబు సత్తనపల్లిలో ఇన్ఛార్జి కూడా వద్దు బాబు, నువ్వు అక్కడ ఇంకెట్టా ఇప్పుడు 40,000తో ఓడిపోయావు, ఇంకా నీకు మళ్ళీ నెక్స్ట్ కూడా డిపాజిట్లు రావని ప్రభుత్వం వాళ్ళ పార్టీ అనుకొని గజ్జల భార్గవరెడ్డి అనేవాడిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది నిన్న కాక మొన్న సత్తనపల్లిలో. దానికి ఈయన ముఖ్య అతిథిగా సిగ్గన్న లేకుండా వచ్చాడు. ఎందుకంటే నిన్ను కాదని వేరొకళ్ళని ఇన్ఛార్జిగా అక్కడ పెడితే నీ చరిత్ర, నీ బతుకు అయిపోయిందని తెలిసే మీ పార్టీ అధిష్టానం గజ్జల భార్గవరెడ్డిని పెట్టింది అక్కడ ఇన్ఛార్జిగా. ఆ సభలో నువ్వు మాట్లాడుతూ అప్పటికైనా నువ్వేమన్నా సిగ్గు తెచ్చుకొని మాట్లాడావా? మాట్లాడలా. సిగ్గేరగనమ్మ మొగుడు పెళ్లికి పోయిందట. అలా ఉంది. నువ్వు కన్నా లక్ష్మీనారాయణ గారిని, వాళ్ళని వీళ్ళని, ప్రభుత్వాన్ని అవాకులు చవాకులు పేలుతున్నావు. ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? ఆయన కాలిగోటికి సరిపోతుందా నీ బతుకంతా? 7 నెలల కాలంలో సత్తనపల్లి చూడు ఎంత డెవలప్ అయిందో. ప్రతి మండలం, ప్రతి ఊరికి ఇలా దాదాపు 1.5-2 కోట్ల రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఊళ్ళో కూడా. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో గతంలో కొడేలు గారు చేసిన అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు చేస్తున్నారు. నువ్వు 5 ఏళ్ళు పెట్టింది లేదు, సత్తనపల్లి అందుబాటులో ఉందా లేదు, నీకు పోలవరం దానికి తేడా తెలియలేదు, డయాఫ్రామ్ వాల్కి పోలవరంలో ఏం జరుగుతుందో కూడా నీకు తేడా తెలియలేదు. నువ్వు సంజనా సుకన్యాన్ని డ్యాన్సులు వేసుకుంటా, క్లబ్ డాన్సులు, పబ్ డాన్సులు వేసుకుంటా తిరిగావు. ఇంకా ఇప్పుడు ఎందుకు రాంబాబు నీకు? ఇప్పుడు కూడా శుభ్రంగా సంజనా సుకన్య అనుకుంటా తిరక్క నీ మొహానికి ఇప్పుడు ఇంకా రాజకీయాలు ఎందుకు? ఇంకేదో కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడతాం ఎందుకు? ఏదో అనివార్య కారణాల వల్ల అవి జరిగినాయి కాదు, బాబు గారి వల్ల జరిగినాయి అనుకుంటే కరోనా ఎందుకు వచ్చింది అసలు మీ టైంలో? మీ టైంలో కరోనా వచ్చి ఎంతమంది ప్రాణాలు పోయినాయి? రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అంతకు ఎంతమంది చనిపోయారు? కచులూరు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు? ఇలా చెప్పుకుంటూ పోతే చనిపోయిన వాళ్ళందరికీ మీరు ఏమైనా నష్టపరిహారం ఇచ్చారా? మీ ముఖ్యమంత్రి ఏమైనా వచ్చి చూశాడా? వాళ్ళని ఏమైనా ఆదుకున్నాడా? ఏం లేదే. కిందన్న మంత్రులు మీరు కూడా రాలేదు కదా మీ ముఖ్యమంత్రితో పాటు. ఇవాళ అనుకోని ఘటన జరిగినందువల్ల తిరుపతిలో వెంటనే ఆ బాధితులను ఆదుకున్నారు. బాబు గారు వెళ్ళారు, హోమ్ మినిస్టర్ వెళ్ళింది, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు.
కూటమి నాయకులందరూ వెళ్ళారు, వాళ్ళని ఆదుకున్నారు, ఆ కుటుంబాలకి నష్టపరిహారం అందజేశారు. ఇది అనుకోని దుర్ఘటన జరిగిందని చెప్పని అందరూ కూడా బాధపడినటువంటి పరిస్థితి. మీ టైంలో జరిగిన వాటన్నిటికీ ఎవరు బాధ్యులు, ఎవరు బాధ్యత తీసుకున్నారు, ఎవరు నష్టపరిహారం ఇచ్చారు, ఎందుకు జరిగినాయి? ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి లెగ్గు చాలా మంచిదని నువ్వు అంటున్నావు, ఎందుకు జరిగినాయి ఇవన్నీ? మరి దీనికి ఆన్సర్ చెప్పాలి. అతలాకుతలం అయిపోయింది కదా కరోనా వల్ల, మీ జగన్మోహన్ రెడ్డి వచ్చాకే కదా ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే దీనికి ఆన్సర్ చెప్పే పరిస్థితి అంబటి రాంబాబు దగ్గర లేదు. అంబటి రాంబాబు ఏంటంటే ఆంబోతులాగా బర్రెలాగా అరుస్తూ ఉంటాడు తప్ప ఆయన దగ్గర ఏం సరుకు లేదు, ఆయన దగ్గర ఏం దమ్ము లేదు. ఆయన సతనపల్లి వదిలిపెట్టి పారిపోయినోడి గురించి మాట్లాడుకోవటం కూడా ఇంకా అనవసరమే. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక సత్తెనపల్లిని నేను ఎంత అభివృద్ధి చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసి సంక్రాంతి సంబరాల్లో డ్యాన్సులు వేసిన అంబటి రాంబాబు మరి ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో కనిపించకపోవడానికి ప్రధాన కారణం ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పించేయటం అని అనుకోవచ్చు అంటారా? పీకేశారు, ఇన్ఛార్జి పదవి నుంచి పీకేశాక నిన్న సిగ్గులేక రావటమే తప్ప నియోజకవర్గంలో 5 ఏళ్ళు నువ్వేమైనా చేసి ఉంటే, తాలూకా సెంటర్ ఉందా మాకు సత్తెనపల్లికి, పెద్ద సెంటర్, గడియార స్తంభం సెంటర్, రా మహిళలం మేము వస్తాం. 5 ఏళ్ళు నువ్వేం వెలకబెట్టావో మేము చెప్తాం. గత 5 ఏళ్ళు మేమేం చేసామో, ఇప్పుడు 8 నెలల కాలంలో మేమేం చేసామో బహిరంగ చర్చకి దమ్ముంటే అంబటి రాంబాబు రావచ్చు, మహిళలం మేము వస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ తరపున పోరాటం చేయడానికి జనంలోకి జగన్ అంటూ సంక్రాంతి తర్వాత నేను వస్తున్నాను అనే ఒక ప్రకటన అయితే చేశారు కదా, మరి ఎందుకని రాలేదంటారు? ఇంకా అధికారంలో ఉండగానే పరదాలు కట్టుకున్నటువంటి మొహాలు బయట తిరగడానికి రావడానికి పరదాలు కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న ఈ పిల్లి ఇంక ఇప్పుడు బయటికి ఏమొస్తాడు? జనాల్లోకి అమ్మయ్య ఈ దరిద్రం పోయింది, ఈ నరరూప రాక్షసుడి పరిపాలన మాకు పోయింది, ఈ సైకోగాడి పరిపాలన మాకు పోయిందని ఊపిరి పీల్చుకొని రాష్ట్ర ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. మరి రావడానికి దమ్ముజాలక వాళ్ళ సర్వే నివేదికల్లో వచ్చి నువ్వు పోతే కనుక నీకు చెప్పులు రాళ్ళు పడతాయి, నీకెవరు జనం ఎవరు కూడా నిన్ను ఆదరించే పరిస్థితి లేదని వాళ్ళ నివేదికల్లో రావటానా ఆయన పోయి లండన్లో కూర్చున్నాడు. ఇవాళ అదేంటో మీరు ఆ మాట అంటారు. అంబటి రాంబాబు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే కనుక ప్రజలందరూ ఎదురెళ్ళిపోయి మేము తప్పు చేసాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మిమ్మల్ని ఓడించి మేము తప్పు చేసాం అని చెప్పి దండాలు దశకాలు పెడతారని చెప్పి ఒక పక్కన అంబటి రాంబాబు చెబుతుంటే మీరు ఆ మాట అంటారేంటి? నేను ఇందాకే చెప్పా, అంబటి అంటే అబద్ధాల కోరు, అంబటి అంటే ఆంబోతు, అంబటి అంటే ఆడవాళ్ళ వెంటబడేవాడు, అంబటి అంటే నీచుడు, అంబటి అంటే ఎంత దుర్మార్గుడు అంత దుర్మార్గుడు, అన్ని ఉన్నాయి మీనింగ్స్ అంబడికి. ఆయన చెప్పిన ఏవి మనం పట్టించుకోవాల్సిన అవసరం. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజలు బ్రహ్మరథం పడతారనేది కూడా అందులో ఒక భాగమే అబద్ధాల్లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరినైనా మీరు అడగండి, ఎవరితోనైనా మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి దరిద్రం మాకు పోయింది అని చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళాడు ఈ మధ్యకాలంలో. పులివెందులు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాడు కార్యకర్తలతో. ఆ మీటింగ్ అంతా రసాబసా, ఎందుకంటే నువ్వేమి ఎలగబెట్టావు గతంలో, నువ్వు మాకేం చేసావు అధికారంలో ఉండి, మా పులివెందులు ఏం పట్టించుకున్నావు అని చెప్పని కార్యకర్తలు తిరగబడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీద. ఇంకా రాష్ట్ర ప్రజలందరూ ఏం బ్రహ్మరథం పడతారు జగన్మోహన్ రెడ్డికి. ఇవన్నీ తెలిసి సాక్షి ఛానల్లో కార్యకర్తలు వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ పట్టక ప్లేసు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారని సాక్షి ఎప్పుడు కూడా, ఆ భారతి ఉందండి జగన్మోహన్ రెడ్డి భార్య, అబ్బో ఆమె అబద్ధాలు రాయించడంలో అంబటి రాంబాబు కూడా చాలడు, అంత మేధావి అనమాట. అవన్నీ తిప్పి వక్రీకరించి రాయించింది అనమాట. వీళ్ళ మొహాలకి జనంలోకి రావడం, రండి జనంలోకి చెప్పులు చాట్లు వేసుకొని మహిళలే తిరగేసి కొడతారు మిమ్మల్ని.